స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదిలించడానికి నాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకెక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975 జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా 1977 మార్చి 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలల పాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేల మంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు 1,25,000 మంది జైలు పాలు కాగా అందులో 90% మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులే. ఎమర్జెన్సీ సమయంలో నియంత ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను జైలుపాలు చేయడంతో పాటు ప్రజాస్వామ్య హక్కులను హరించివేసింది. రాజ్యాంగం కల్పించిన పౌర హక్కులు హరించివేయబడ్డాయి. ప్రచార ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు అమలయ్యాయి. పత్రికలపై ముందస్తు సెన్సార్షిప్ ప్రవేశపెట్టారు. ఏ వార్త అయినా సంబంధిత ప్రభుత్వాధికారి ఆమోదిస్తే తప్ప ప్రచురణకు నోచుకోని పరిస్థితి నెలకొంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో సహా అనేక సంస్థలను నిషేధించారు. క్రమశిక్షణ పేరుతో ప్రభుత్వోద్యోగులపై ఆంక్షలు, నిఘా మొదలైంది. నియంత ఇందిరాగాంధీ ఆమె పాలనకు వ్యతిరేకంగా ఏ చిన్న వ్యాఖ్య చేసినా అరెస్టు చేసి జైలులో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ పెత్తనం నడిచింది. నిర్బంధ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరిగాయి. రహదారుల విస్తరణ పేరుతో ముందస్తు నోటీసులు లేకుండా ఇళ్లను కూల్చివేశారు. ఇలా అంతటా నిర్బంధ విధానాలు కొనసాగాయి. అయితే ఈ పరిణామాలతో సాధారణ ప్రజలు భయభ్రాంతులకు గురైనప్పటికీ ప్రతిపక్ష రాజకీయ నాయకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి స్వచ్ఛంద సంస్థలు మౌనంగా ఊరుకోలేదు. ఇందిరా నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా అజ్ఞాత ఉద్యమాన్ని నిర్వహించాయి. ప్రభుత్వ అవకతవక విధానాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చాయి. అనేక వేల మందిని నిర్బంధించడానికి దేశవ్యాప్తంగా అజ్ఞాత ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమానికి నేతృత్వం వహించి సమన్వయంతో విజయవంతమైన పోరాటం కొనసాగించిన ఘనత ఒక్క రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కే దక్కుతుంది. ఎమర్జెన్సీ ప్రకటించి నెల రోజులు పూర్తయినప్పుడు 1975 జూలై 26న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా వ్యక్తిగత సత్యాగ్రహాలు, ఘంటానాదాల కార్యక్రమం చేపట్టింది. దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో గంటలు మ్రోగించడం ద్వారా ప్రజలు తమ నిరసన తెలియజేశారు. 1975 జూలై 26 నుంచి 10 రోజుల పాటు వ్యక్తిగత సత్యాగ్రహాలు జరిగాయి. అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ప్రముఖులు ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు. ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమపు రెండవ అంకంలో 1975 నవంబర్ 14 నుంచి 1976 జనవరి 26 వరకు సత్యాగ్రహాలు జరిగాయి. ప్రతి వారం 10-15 మందితో అన్ని జిల్లాలు, చిన్న చిన్న పట్టణాల్లో సత్యాగ్రహాలు చేశారు. అనేక చోట్ల మహిళా సత్యాగ్రహాలు కూడా చేపట్టారు. కరపత్రాలు పంచుతూ ప్రజలను చైతన్యం చేసి అరెస్టయ్యారు. అంతకుముందు 1975 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అజ్ఞాత కార్యకర్తలు కరపత్రాలు పంచారు. ప్రజాస్వామ్యాన్ని ఇందిరాగాంధీ అపహాస్యం పాలు చేస్తున్న వైఖరిని ఆ కరపత్రాల్లో తీవ్రంగా ఎండగట్టారు. పత్రికలపై సెన్సార్షిప్ ఉండడంతో అన్ని భాషల్లోనూ అజ్ఞాత పత్రికలు ప్రారంభమయ్యాయి. అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ముద్రించి పంపిణీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందే మాతరం, ఎక్స్రే, గర్జన, అంతర్వాణి, ప్రజావాణి, జనవాణి పేర్లతో అజ్ఞాత పత్రికలు ప్రచురించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు చెందిన సుమారు 250 మందిని మీసా చట్టం కింద అరెస్టు చేశారు. సుమారు 2.5 నెలల పాటు జరిగిన సత్యాగ్రహాల్లో 354 స్థలాల్లో 5,000 మంది సత్యాగ్రహం చేశారు. వీరిలో 1,655 మందిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్లో డిఐఆర్ చట్టం కింద 703 మందిని అరెస్టు చేయగా వీరిలో 672 మంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులే. 21 నెలల పాటు మహా ఉధృతంగా సాగిన అజ్ఞాత ఉద్యమ ఫలితంగా 1977 మార్చి 3వ వారంలో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీతో సహా కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం సంభవించింది. పాత కాంగ్రెస్, భారతీయ జనసంఘ్, లోక్ దళ్, సోషలిస్టు పార్టీల విలీనంతో ఏర్పడిన జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ అఖండ విజయం భారత పౌరులది, ప్రజాస్వామ్యానిదే.